హాయ్ క్యూటీస్, చేపల పులుసు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుందండి ఈ చేపల పులుసు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. ఈ వీడియో చూసాక ముందుగా చేపలని పసుపు, ఉప్పు, పెరుగు వేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టండి. పులుసు కోసం చింతపండును నానబెట్టండి. కర్రీలోకి మెయిన్ హీరో ఈ మసాలానేనండి. ఈ మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, వీటన్నిటిని వేసుకొని వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక వెడపాటి సటిలోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఈ మసాలాని యాడ్ చేసి బాగా మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే సరిపడ నూనె, అలాగే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుసుకు సరిపడంత వాటర్ వేసుకొని సిమ్లోనే మూత పెట్టి కూర కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. గెంటె అస్సలు యూజ్ చేయకండి. వీడియోలో చూపించినట్లుగా మిక్స్ చేసుకోండి. మొత్తం దగ్గరికి వచ్చినాక కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయండి. థ్యాంక్ యూ.